మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవుడికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది నాన్న మరి సిద్ధపాటు, రహస్య రాకడికి సిద్ధపాటు అంటే ఏంటి, ర్యాప్చర్ అంటే ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుందాము. దానికి ముందుగా దేవుని ఆరాధించుకుందాం. Oh
స్తోత్రం పరిశుద్ధుడా వందనాలు. మహిమనీకే. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. మనము చాలాసార్లు నేర్చుకున్నాము, కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి, ఆయనలో ఆనందించడానికి, ఆయన మనలో జీవమై ఉన్న ఆ ఆనందాన్ని మనం మరలా రుచి చూడడానికి, అనుక్షణము కూడా ఆ ఆనందం, ఆ సంతోషంతో ఆయనతో రుచి చూచి, ఆయన ప్రేమను రుచి చూచి ఎరిగి తిని అని చెప్తున్నాడు కీర్తనాకారుడు. కాబట్టి ఆ రుచిని మనము చూడడానికి యోహాను 6వ అధ్యాయము 53 నుంచి చూద్దాం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు జీవము గలవారు కారు. దేవుడి యొక్క జీవము మనలో ఉండాలంటే, వాక్యం అనే దేవుడు మనలో ఉన్నాడంటే, రహస్య రాకడలో మనం ఎత్తబడాలి అంటే మరి జ్ఞానేంద్రియాలు తెరవబడాలి. మరి దేశం ఏమైపోతుందో, మరి యెరూషలేం పట్టణం కోసము ప్రార్థన చేయమంటారు. యెరూషలేం పట్టణము ఈరోజు నిన్న దినాన మరి వైరల్ అవుతున్న విషయం ఏంటంటే, అనేక మంది గృహాలు, వేల కొద్ది గృహాలు కాల్చబడ్డాయి. యెరూషలేం కోసము ప్రార్థన చేయమని మరి కీర్తనాకారుడు 122వ కీర్తనలో మరి యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. సంతోషం అనేది నిజమైన సంతోషం లోకమంతా కూడా ఉండదు, కానీ జనులు మనతో చెప్పాలి. మనము దేవుని బిడ్డలుగా ఒక సాక్షిగా ఉన్నప్పుడు, మారు మనసు కలిగి దేవుని ప్రేమను ప్రకటించడానికి, మరి ఆ జీవమును పొందుకున్నప్పుడు మీరు జీవము గలవారు కారు అంటే, ప్రార్థన సహవాసము రొట్టెగిచ్చుటది ఎడతెగక లేకపోతే మరి వాళ్ళు జీవం ఉండదు. అంటే జీవం అంటే ఏంటి? ప్రాణము. నువ్వు జీవిస్తున్నావా కానీ మృతుడివే అనే లెక్కలో ఉండరు. దేవుని బిడలగా ఎంతసేపు కూడా మనుషుల కోసం ఆలోచించకుండా దేవుని రాజ్యానికి, అయ్యో దేవుడు రాకడ ఏ క్షణంలోనైనా రావచ్చు అని వాక్యం చెప్తుంది కదా. 2 పేతురు 3వ అధ్యాయం 8-17లో మీరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు, కానీ అది ఏ క్షణం వస్తుందో తెలియదు. అది 1000 దినముల కంటే శ్రేష్టము అని చెప్పి మరి 2 పేతురు 3వ అధ్యాయం ఒకసారి చూద్దాము. ఎందుకంటే సిద్ధపాటు అనేది ఇది తెలియకపోతే నిర్లక్ష్యం చేయిస్తాడు సాతాను. ఎప్పుడులో చెప్తున్నారు కదా, మా చిన్నప్పుడు వింటున్నాం కదా, మరి ఇప్పటి వరకు దేవుడు రాలేదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే నేను ఇంకా రక్షించబడలేదని, ఇంకా జీవం కలిగి ప్రవర్తించట్లేదు, చనిపోయిన వాళ్ళగా దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో బతుకున్నట్టు ఉంటున్నారు, కానీ దేవుని దృష్టిలో చనిపోయిన వారు లెక్కలో ఉన్నారు. ఎందుకంటే తండ్రి చిత్తం ఏంటో తెలియదు, దేవుడు ఎందుకు చనిపోయాడో తెలియదు, ఆయన ఎలా వస్తున్నాడో తెలియదు, రహస్య రాకడంటే తెలియదు. 2వ రాకడలో రహస్య రాకడ, బహిరంగ రాకడ అని 2 ఉన్నాయి. ఆ రహస్య రాకడలో ఎత్తబడకపోతే, ఆ జీవం కలిగి లేకపోతే, ఆయన శరీరము రక్తము ఎడతెక్క తీసుకొని ఆయన మరణాన్ని ప్రచురణ చేయకపోతే, నా శరీరము తిని నా రక్తము త్రాగుడే నిత్య జీవం గలవాడు, అంచెదినము నేను వాళ్ళు లేపుతానంటాడు. ఒకవేళ నువ్వు చనిపోయినా, ఈ క్షణంలో నువ్వు చనిపోయినా నిన్ను లేపుతానంటున్నాడు. మనకన్నా ముందు మన పిల్లలు కానీ కుటుంబంలో కానీ చనిపోయినా వాటిని లేపుతానంటున్నాడు. ఎందుకంటే మరి బాప్తిస్మము పొందుకున్నప్పుడు నా బాబు విషయంలో కూడా దేవుడు ఆ విధంగా, ఆ బాబు చనిపోయాక 17వ సంవత్సరం బాబు చనిపోయినప్పుడు కరెంట్ షాక్ వల్ల ఆ బాబు విషయంలో దేవుడు సాక్ష్యము, మహిమ, నేను బాప్తిస్మిచ్చిన నా ద్వారా దేవుడు ఆమెను రక్షించుకొని ఆమెతో మరి పరలోక రాజ్యం నుండి మరి ఆ బిడ్డను ఆయన దేవుడు మహిమ వస్త్రాలతో ఉండి ఆ బాబు జయకిరణ్ చెప్పిన మాటలు అవి ఇప్పుడు కూడా అనేకమైన భక్తులు మనతో మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 4వ వచనంలో మృతి నుండి కూడా మరి సాక్ష్యం చెప్తున్నారు. ఆ విధంగా మనం సాక్షిగా ఉంటాం. ఎందుకంటే మనకు మరణమైనా వస్తుంది, దేవుడు రాకడైనా వస్తుంది, కాబట్టి సిద్ధంగా ఉండాలి.
మనం సిద్ధపడాలి. సిద్ధం అని అంటే మరి జగన్ ఇచ్చిన సిద్ధం కాదు. జగన్ సిద్ధంగా ఉన్నాడు, కానీ ఏం జరిగింది? మాకు మరి దేవుడు బయటకొచ్చారు. ఎవరు మరి చంద్రబాబు గారు వస్తారని దేవుడు చెప్పారు. ఏదైనా సరే దేవుడు చిత్తంలో ఉంటుంది, కానీ మన ఇష్టంలో ఏమి ఉండదు. మనం అలాగే సిద్ధపడి ఉండాలి. ఎంత సిద్ధపడినా మనుషులు సిద్ధపడింది కాదు ఇది. మరి మనుషుల దృష్టిలో మనం బ్రతికున్నట్టు కాదు ఇది. ఇదేంటంటే దేవుని దృష్టిలో మనం బ్రతికుండాలి. దేవుని దృష్టిలో మనం బ్రతికున్నామంటే ఆ ర్యాప్చర్లో ఎత్తబడతాం, మరి రహస్యరాకడలో ఎత్తబడతాం. ఆ విషయాలన్నీ కూడా ముందు మెసేజ్లో మనం తెలుసుకున్నాం. ఆదివారం మెసేజ్లో తెలుసుకున్నాం మనం. కాబట్టి కావున ఏ సీట్లను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగబడే నిత్య జీవం గలవాడు అంచెలను నేను వాళ్ళని లేపుకుని అడిగాడు. ఒకవేళ చనిపోతే మనము ఈ క్షణంలో మనము చనిపోతే నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు అడుగుతున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుమా అనంటే నేడే నీ ప్రాణము నేను అడుగుతున్నాను అని అడిగాడు ధర్మంతుడిని. వాడు చక్కగా సంవత్సరాల కొద్దీ కోటీశ్వరులాగా అన్నీ సంపాదించుకున్నాడు. నాకేం కొదువు లేదు, 1000 తరాల వరకు కూడా తిన్నా సరే తరగదు అనే ధైర్యంతో ఉన్నాడు. ధర్మంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని దేవుడు అందుకే చెప్పారు. కాబట్టి మనకున్న సమస్తమును దేవునికి అర్పించాలి. ఈ దినాల్లో సమస్తాన్ని, మన ఊళ్ళో శక్తిని, మన ఆరోగ్యాన్ని, మరి తండ్రి ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా దేవునికి సమర్పించే దినాల్లో ఉన్నాము. ఎందుకంటే 2 పేతురు 3వ అధ్యాయము 8 నుండి 17 వచనాలు మరి మనం కూడా ఇది చెప్పడం జరిగింది, కానీ ఇంకా చాలా మంది వినలేదు. కాబట్టి మరలా దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ప్రేమించి మనము 2 పేతురు చూడండి, అందరూ రాసుకోండి చక్కగా. అనేక మందికి ఈ విషయాలు చెప్పాలని కూడా ఆ రోజు చెప్పుకున్నాం. 2 పేతురు చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 17 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఈ విషయాలు మర్చిపోతే సిద్ధంగా ఉండలేదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 దినాల కంటే 1000 దినముల వలె ఉంటది. అంటే 1000 దినాలు ఈజీపట్టు ఒక దినం ఈజీపట్టు 1000 దినాలు. మరి అది ఎలాగ దేవుడు చేస్తారో అది తెలియదు మనకి. కాబట్టి 1000 దినాలు ఉన్నాయి అంటే 6000 సంవత్సరాలు అయిపోయి 7,000 సంవత్సరంలో దేవుడు వచ్చేస్తాడు. ఈ తరంలో దేవుడు ఆ రహస్య రాకడలో వస్తాడు. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళు వెళతారు. మనం వెళ్ళాలి అని అంటే మనము ప్రతి దినము కూడా మన రక్షణని కాపాడుకోవాలి. అంతవరకు సహించబడే రక్షణ పొందుకుంటాడు. అంతవరకు నీ కొన ఊపిరి వరకు, నువ్వు చచ్చిపోయే వరకు, దేవుడు వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంటే మన రక్షణని కాపాడుకోవాలనే ప్రకటన 2:10లో ఉన్నది. అందుకే ఆ రక్షణని కాపాడుకోవాలంటే 2 కొరింథీ 4:16లో ఈ మాట కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. మేము ఆధారపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర్య పురుషుడు మరి దినదినము నూతన పరచబడుచున్నాడు. అలా నూతన పరచబడినప్పుడు జ్ఞానేంద్రియాలు పని చేస్తూ ఉంటాయి. అప్పుడు రహస్య రాకడలో ఆయన బోర ఊదినప్పుడు ఆ రహస్య రాకడ మొదటి దశలోనికి పత్రిక 4:16-17లో ఆయన ఆర్భాటంతోనూ మరి ఆర్భాటంతో ఆయన బోర ఊదుతున్నప్పుడు, ఆయన వస్తున్నప్పుడు దేవుడు అక్కడ జ్ఞానేంద్రియాల ద్వారా మనము ఆ బోర శబ్దం వినగలిగి ఉండగల అటువంటి జ్ఞానేంద్రియాలు దేవుడు తెరుస్తాడు. కాబట్టి ఆ జ్ఞానేంద్రియాలు ఉండాలంటే మనము ఎలాగ సిద్ధపడాలి? ఒక దినము 1000 సంవత్సరంలో వెళ్ళను, 1000 సంవత్సరంలో ఒక దినము వల్లే ఉన్నవి. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడము నశింపవాలని చెంపక. ఎందుకు ఆలస్యమైందంటే ఎవరు నశించుకోకూడదు. ఏ మతంలోని, ఏ కులంలోని, ఏ చిన్న బిడ్డ కానీ, ఏ వృద్ధులు కానీ, ఏ యవనస్తులు కానీ ఎవరు కూడా నశించుకోకూడదని లేట్ చేస్తున్నాడు దేవుడు. నీ కోసం, నా కోసం లేట్ చేస్తున్నాడు. నేను తెలుసుకొని మీకు చెప్పాలి, మీరు తెలుసుకొని ఇంకా కొంతమందికి చెప్పాలి. అలాగా 1000 తరాల వరకు చెప్పాలి. ఏ విషయం కూడా, ఏ పరిస్థితులు కూడా ఆ జ్ఞానేంద్రియాలు ఎలా వస్తాయి? రహస్య రాకడంటే ఏంటి? బహిరంగ రాకడంటే ఏంటి? దేవుడు ఎందుకు ప్రాణం పెట్టాడు? ఎందుకు ఈ భూలోకానికి 3.5 సంవత్సరాలు వచ్చి తన మహిమనంతటిని విడిచిపెట్టి మన కోసం ప్రాణం పెట్టేసి ఆయన మనల్ని ప్రేమించి మనకు అన్ని నేర్పించి వెళ్ళాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అలాగే మనం కూడా ఆయన పోలి నడవాలి.
అని చెప్తున్నాడు పౌలు. నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవారు మగు వరకు మీరు అన్ని విషయాల్లో, మనం అన్ని విషయాలు ఎదగాలి అని చెప్తున్నాడు. ఎఫెసీ 4:15 12 చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. మీరు మనుషులతో ఉంటే, మనుషులు చెప్పినట్టు మాట వింటుంటే, దేవుని సన్నిధి అది అనుభవించకపోతే, లోకమంతా తిరుగుకొని ఉంటే, సెల్ ఫోన్లోని టీవీల్లోని మనుషులతో గడుపుతూ ఉంటే, మరి ఆ లోకం అంతా కూడా తిరిగిన తర్వాత ఈ లోపల నువ్వు చనిపోయినా, నీకు అనారోగ్యం వచ్చినా, ఏ యాక్సిడెంట్ అయినా, ఏ విషయంలో ఎవరైనా చంపేసినా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఎప్పుడు కూడా సిద్ధపడాలి దేవుని కోసం. మరి దేవుడు నేను ఆయన క్రీస్తుని పోలి అలా నడిచాడు, ప్రాణాలు తెగించి. మరి అపోస్తులు ఏ విధంగా ప్రాణాలు పెట్టారో అలా ప్రాణాలు తెగించి మరి చెయ్యాలని దేవుడు చెప్తున్నాడు. మీరు కూడా ప్రాణం పెట్ట బదులై ఉన్నారు అంటున్నాడు పౌలు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనం కూడా ప్రాణం పెట్ట బదులైన, మనం ప్రేమించడం కోసం మనం ప్రాణం పెట్టడానికి, ప్రాణం పెట్టినందుగా ప్రాణ స్నేహితుడు అని ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, అది దేవుడితో చేసినప్పుడు దేవుడు చాలా మరి యుగగాలు ఆయనతో ఉంటాము. మరి అనేక మందికి దీవెనకరంగా ఉంటాము. కొందరు ఆలస్యంగా ఎంచుకున్నట్లు చాలా మంది దేవుడు వస్తాడే ఇప్పుడులో వింటున్నాము. ఆయన వచ్చినప్పటికీ ఆ దొంగను ఎలాగైతే తీసుకెళ్ళాడో, ఆ ఇద్దరు దొంగలు సులువు మీద ఇద్దరు దొంగలు ఏ విధంగా తీసుకెళ్ళబడ్డారో అలాగే తీసుకెళ్తారు అని అనేసుకుంటున్నారు. దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు అనుకుంటున్నారు. అది కృపకాలము. అది ఏంటంటే చేసిన తప్పే చేసినప్పుడు మనకి శిక్ష అనేది ఉంటుంది. ఆ పాపంలోనే ములుపులోనే పాపాన్ని కొనసాగుతుంది. చేసిన తప్పే చేస్తున్నప్పుడు కళ్ళల్లో కుక్కలు కనిపిస్తూ ఉంటాయి, పాములు కనిపిస్తుంటాయి, 2 నాలుకలతో మాట్లాడడం, లోపల మాట బయట ఒక మాట, అబద్ధాలు, ఇవన్నీ కూడా అవి హృదయం నిండా నిండిపోతాయి. మరి దేవుడు వాళ్ళ ఉండడు. అందుకే వాక్యము గుర్తుండదు. అది 1 యోహాను 1:9 ఉంటుంది. అలా అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి మరి ప్రార్థనతో సావాసమందు సేవకులతో సావాసంతో ఉండాలి. వాళ్ళ లక్ష్యము కూడా వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రతి రక్తం పట్టు కూడా దేవుడికి ఇవ్వాలని అలాగే శ్రమపడుతూ పరిగెడుతూ మీకోసం వాక్యం తేవడం, బయట ఇంట్లోని కూడా అన్ని విషయాల్లోని వాళ్ళు పరుగు తీసినప్పుడు వాళ్ళ పరిచయంలో సహకరించాలి. సహకారుల పేరు జీవగ్రంథంలో ఉన్నాయని మరి ఫిలిప్పీలు 4:3 ఉంటుంది. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అలాగే సహకరిస్తే చాలు, తెలియకపోయినా సహకరిస్తున్నప్పుడు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయి. కాబట్టి కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. ప్రభు తన వాగ్దానము, దేవుని రాజ్యం అనే వాగ్దానం గురించి ఆలస్యం చేయబడి కాడు. కానీ ఎవరు నశింపగలని ఇది చెప్పక ఎవరు కూడా నశించుకోవాలని దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి 3వ దినం లేచి పరిశుద్ధుల కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. మన కోసం ఎవరో లేదు. దేవుల్లోనే ఆనందం. ఒక్క క్షణము ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, దేవుడు మరి ఎంత ప్రేమిస్తాడో. ఆయన అన్యాయస్తుడు కాదు అనే విషయాలు మనం ప్రతి క్షణం ఏ బాధలో ఉన్నా ఆదుకోలేదే ఆయనే. ఎన్నో విషయాల్లో నా దేవుడు ఆదరిస్తూ పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు ఆయన ఒక్కడే. అది ఆ విషయంలో ప్రతి విషయంలో సాక్షిగా నన్ను మీ ఎదుట నిలబెట్టకపోతే ఈ వాక్యం నాకు నేర్పించాడు. మీరు కూడా అలా ఉండాలని, అనేక మందికి ఈ మాటలు చెప్పాలని ఒక దాహం, ఒక దుఃఖం దేవుడు ఎందుకు పెట్టాడంటే ఆ విషయాలను నిలబెట్టాడు. నిలబెట్టినందుకు అయ్యో ఆలస్యం అనుకుంటున్నారే, అయ్యో ఇదిగో 1 దినము 1000 దినములు ఆయన దృష్టిలోనట. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోతున్నారు. ఏమంటే ప్రభు దృష్టికి 1 దినము 1000 దినాలు. ఎందుకు ఆలస్యం అయిపోతుందంటే నువ్వు మాట వినట్లేదని. మాట విన్న వాళ్ళని వినట్లేదని వదిలేస్తూ ఉంటాను. కానీ వాక్యం వినిపించాలి వాళ్ళకి. వాక్యం దేవుని బిడ్డలకి నువ్వు చెప్పాలి. నువ్వు నేర్చుకొని బిడ్డలకి చెప్పాలి. ఏదో నమ్ముకున్నానులే అనుకొని ఉద్యోగం చేసుకుంటే నీ కుటుంబంలో వాళ్ళతో వండుకుంటూనే జాబ్ చేసుకుంటూ బ్రతకడం కాదు. జాబ్ చేసుకొని కూడా దేవుని పనులు చేస్తున్న వాళ్ళు అనేక మంది, వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా పరిగెడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని బిడ్డ
నాకు వృద్ధాప్యం వచ్చేసింది, నేను ఏంటి పరిస్థితి, నేను చేయలేని అనుకుంటున్నామేమో. కనీసం ప్రార్థననే చేయాలి. అభిషేకం ఉన్న వాళ్ళు మరి భాషలతో మాట్లాడుతున్న వాళ్ళకి వృద్ధాప్యం రాదు. ఆ భాషలతో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, దేవుడు ఆత్మతో నింపబడ్డప్పుడు భాషలతో మాట్లాడతారు. దానికి రుజువు పరిశుద్ధాత్మతో నింపబడ్డారంటే దానికి రుజువు ఏంటంటే భాషలతో మాట్లాడడం. ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడే దేవుని ఆత్మను పొందుకోగలరు. ఆ పొందుకున్నప్పుడు దేవుడు దానికి వృద్ధాప్యం అనేది లేదు. అందుకని యెహోవా కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. కొడుకుల కోసం, కోడళ్ళ కోసం, మామల కోసం వాళ్ళు ఎదురు చూడరు. శరీరానుసార్లు ఎదురు చూస్తారు. శరీర సంబంధమైన ఆత్మ ఉన్నవాళ్ళు శరీరానుసార్లు మరి వారికి ధర్మశాస్త్రం లోబడరు, వారు లోబడ నేరము అన్నది వాక్యం. శరీరానుసారులకి మరణం ఏర్పడి చేస్తుంది, జీవం ఉండదు అని ఉంది వాక్యం. రోమ 8:5-6-7 అది చాలాసార్లు చెప్పడమైంది. దేవుడి బిడ్డ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడను నశింపవల్లని ఇచ్చేయక అందరూ మారు మనసు పొందవల్లని కోరుతున్నాడు ఆయన. అందరూ మారు మనసు పొందాలి. దీనికి మతము, కులం భేదం లేదు. పాత అలవాట్లు ఉండొచ్చు, పాత జీవితం ఉండొచ్చు, శరీరానుసారమైన నియమం ఏర్పడి చేయవచ్చు. పౌలే ఏడ్చాడు రోమపత్రిక 7వ అధ్యాయంలో, ఇట్టి మరణం ఉండదని ఎవరు విడిపించగలరు? నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నానంటే నాలో ఒక పాప మరణం వల్ల నియమం నన్ను ఏర్పడి చేస్తున్నాను. అదే రోమ 8:2 మరి పాప మరణం వల్ల నియమం నుండి జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించిందని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. దాన్ని మారు మనసు అంటారు. కాబట్టి అటువంటి మారు మనసు దేవుడు హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోకపోతే వాడు కాడు అనేస్తున్నాడు ఆయన. నువ్వు ఎలా దేవుడి రాజ్యానికి వెళ్తావు? ఎలా సిద్ధపడతావు? దేవుడు బిడ్డ నువ్వు సిద్ధపడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, కొరతలైన ఆత్మ లేకుండా దేవుడి రాజ్యానికి ప్రవేశించలేవు. దేవుడు పని చేయలేవు. తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు. నమ్ముకుంటే సరిపోదు, వింటే సరిపోదు, క్రియలు చేయాలి. నీ ద్వారా సాక్ష్యం రావాలి. దేవుని దగ్గరికి ఫలవంతమైన చెట్టుగా ఉండాలి, ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఆ విధంగా ఉన్నావా లేదా? అంజూరపు చెట్టు పళ్ళు చూడడానికి దేవుడు వచ్చాడు కాలంలో, కానీ పళ్ళు లేనందుకు ఎండిపోమని శపించాడు. అలా శపించబడిన చెట్టులాగా ఉన్నావా? శాపంతో, పాపంతో నిండిపోయిన జీవితాన్ని దేవుడు విడిపించడానికి వచ్చాడు. ప్రాణం పెట్టాడు ఆయన. మరి ఆయన దగ్గర గోజాడాలి, పాదాలు పట్టుకొని అడగాలి, వేకునే లెగాలి. ఆయన లేపినప్పుడు లెగాలి. ఈరోజు 4 గంటలకు లేపినప్పుడు చాలా ప్రాణం ఎంతో అలసిపోయింది, అయినప్పటికీ లేచినప్పుడు దేవుడు ఎంతో బలాన్ని, శక్తి ఇచ్చి దేవుడు నేర్పించి మీ మధ్యలో నిలబెట్టాడు. దేవుడు నాకు స్తోత్రం. అందుకనే కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. నువ్వు మాట వినట్లేదని ఆలస్యం చేస్తాడు. ఆయన ఎంత బేగొస్తా అంత మంచిది మనకి. అందరూ మారు మనసు పొందాలని కోరచ్చు. మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడే ఉన్నాడు. ఆయన ఎలా దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడో మనము కూడా మన కుటుంబాల విషయంలో, మన దేశం విషయంలో, మన గ్రామం విషయంలో, మన ఇరుగు పొరుగుల విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనం అలా దీర్ఘ శాంతముతో ఉండి వాళ్ళకి చెప్పవలసిన విషయాలు నేర్చుకుంటా, మరి వాళ్ళని ప్రేమించి మనకు ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చి అలాగా మరి అలా ప్రేమతో వారికి చెప్పే పరిస్థితులు అలాంటి దినాల్లో, మనం వచ్చే దినాల్లో ప్రభు దినం ఎప్పుడు వస్తుందో తెలియదని మనం ప్రభు దినం గురించి మనం చెప్పుకున్నాం. అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వస్తుంది. అది ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళకి దొంగలాగా రాదు. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి కరెక్ట్గా వస్తాడని తెలుస్తుంది. ఎందుకంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడైన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని మీరు చెప్తుంటే మీకు జ్ఞానేంద్రాలు తెరవబట్టి ముందు భవిష్యత్ కాలంలో ఏటవుతుంది, రేపు ఏటవుతుంది, ఈ క్షణంలో ఏటవుతుంది, 1 గంట తర్వాత ఏటవుతుంది, అవన్నీ కూడా దేవుడు నాతో మాట్లాడుతూ వస్తుంటారు. నేను అలా ప్రార్థన చేస్తాను, నాకు అలా తెలుస్తూ ఉంటే నేను ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను. ఏదో వాక్యం కాదు, మనం ప్రాక్టికల్గా అనుభవించి చెప్పగలిగి ఉండాలి. శాస్త్రంలో పరిశీలన ఏం చేశారు? ప్రాక్టికల్ లేదు వాళ్ళకి. అలా చెప్తా పోయారు అంతే. వాళ్ళు చెప్తారు కానీ వారు చెయ్యరు. అయినా సరే వాళ్ళ మాట వినండి అన్నాడు దేవుడు. కనీసం వింటే మీరైనా ప్రాక్టికల్గా అనుభవిస్తారు కదా అని అలాగా ప్రాక్టికల్గా నేను అనుభవించి వాక్యం ప్రాక్టికల్గా అనుభవించాక దేవుడు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడినప్పుడు, ఆ వాక్య స్వరూపమైన దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు మనం అది కన్ఫర్మ్ అని ఎంచుకుంటాం. మనకు అది కన్ఫర్మ్. దేవుడు నాతో మాట్లాడాడు. వాక్యమంతా క్రీడ నాకు రాదు, ఇటువంటి ప్రేమ, ఇటువంటి ప్రేమించడంలో చెప్తారు ఈ మాటలు. చాలా
దేవుని అభిషేకం అంటే తెలియదు, ఆయన వరాలు, దేవుని వరాలంటే తెలియదు, ఎలాగ రహస్యరాకుడికి వెళ్ళాలో తెలియదు, అన్ని దాచేసుకుంటారు. వాళ్ళు ఒక్కరే అనుభవిద్దామని అనుకోకూడదు. మనం అనేక మంది మనం వెళుతూ అనేక మంది తీసుకెళ్లాలని వాక్యం చెప్తుంది. వాళ్ళు అభిషేకించడానికి చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అభిషేకించబడతారు. మన అభిషేకం ఇంకొకరికి ఇవ్వాలి, మనం నేర్చుకున్న విషయాలు ఇంకొకరికి చెప్పాలి. అలా నేను కౌలించుకొని చెప్పిన భాషవరం ఏంటి, చేతులతో ప్రార్థన చేశారు. పేతురు, యోహాను చేతులేసి ప్రార్థన చేశారు. బాప్తిసం ఇచ్చాక నా ఆత్మీయ పిల్లలు చేతులేసి ప్రార్థన చేయడం జరిగింది. అలాగే పౌలు గారు కూడా చేతులేసి ప్రార్థన చేసినప్పుడు నేను పొందుకున్న ఒక సొలొమోను ఒక పాస్టర్ గారు, మరి తన భర్త ఇద్దరు కూడా కంటోన్మెంట్ చర్చ్లో ఓన్లీ భాషవరం కోసమే వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎక్కడైతే పెరిగానో, ఎక్కడైతే ఆస్తిలో భాగం ఇచ్చి దశ భాగాలు ఇచ్చి పరిచయం చేసిన వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియకుండా చేశారు వాళ్ళు. అపోస్తలుల 19వ అధ్యాయంలో ఉంటుంది, నీటి ద్వారానే మేము బాప్తిసం పొంది, యోహాను గారి దగ్గరికి వెళ్ళారు, మీ దేవుని ద్వారా మేము బాప్తిసం పొందుకున్నారు, నీటి వల్ల మేము మానసు నిమిత్తం బాప్తిసం పొందుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నారంటే మేము పొందుకోలేదు, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే సంగతే నాకు తెలియదు అన్నారు. అదే నా పరిస్థితి. ఎప్పుడైతే 3 రోజులు నేను ఉపవాస ప్రార్థన పరిశుద్ధాత్మ గురించి అవుతున్నాయో వెళ్ళగానే చాలా బలంగా నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను. అనేక మంది, అది 1999వ సంవత్సరం, అంతవరకు నాకు తెలియలేదు. అప్పటికి నాకు 21, 22 సంవత్సరాలు, 2 పిల్లలు కూడా పుట్టేశారు అప్పటికి నాకు. అప్పుడు తెలిసింది. అంతవరకు కూడా మరి నామకార్థమైన జీవితం, దేవుడా ఏంటిది, ఇంతమంది నశించిపోతున్నారు, ఇలాగా బోధ చేసేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా అసలు దేవుని రాజ్యానికి వెళ్ళలేదని వాక్యం చెప్తుంటే, ఆత్మ లేని వాడు నావాడు కాదని చెప్తుంది. ఇంతవరకు ఎవరు చెప్పలేదయ్యా, నాలా ఎవరు కూడా నాశనం అయిపోకూడదని నేను జీవితం అంకితం చేసుకొని మరి దేవుని దగ్గర భక్తి నేర్చుకున్నాను. నేను దేవుడిని అడిగినప్పుడు నాకు నేర్పించారు, ప్రాక్టికల్గా నేర్పించారు. అలాగే దేవుని శక్తిని పొందుకొని అలా చేతులేసి ప్రార్థన చేశాడు. పౌలు ఎలాగైతే చేతులేసి ప్రార్థన చేశాడో, ఆ సొలొమోను అనే ఆమె ఆ రోజు మరి భక్తి భాషలతో మాట్లాడడం కోసమే మరి అదంత దూరం నుండి వచ్చాను. ఆ మీటింగ్కి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. మీ పిల్లలతో నేను వెళ్ళాను, జొన్నగుడ్లో సేవ చేస్తూ పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాము. మరి ఆ ఎస్తేరు 3వ క్లాస్ అమ్మాయితో యేసయ్య బాప్తిస్మం ఇస్తున్నట్టు ఆమెకు చూపిస్తుంటే, పాస్టర్ గారు నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడుగుతుంది. నాకు తెలియదు. పరిశుద్ధాత్మ పొందుకున్నారు. నేను చేతులేసి ప్రార్థన చేస్తాను. యోహాను, పేతురు నేను బాప్తిస్మం ఇచ్చిన వెంటనే అక్కడ ఎలాగైతే ప్రార్థన చేస్తారు, చేతులేసి ప్రార్థన చేస్తే ఎలాగైతే దేవుని ఆత్మను పొందుకున్నారో అలా పొందుకున్నారు. అటువంటి వారు ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు, నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఆ అమ్మాయి 3వ క్లాస్ అమ్మాయి చాలా అభిషేకంతో నింపబడుతుంది. ఆ మీటింగ్ లో అందరూ అడుగుతున్నారు, ఎవరు ఈ అమ్మాయి, ఎవరు ఈ ఆత్మీయ తల్లి, ఎవరు పెంచుతున్నారు ఈ అమ్మాయిని అనేసి అందరూ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నన్ను చూపించారు. మీరు ఎంత చక్కగా పెంచుతున్నారండి అని అన్నారు వాళ్ళు. ముందు నేను ఎక్కడైతే పెరిగానో మరి ఆశలో భాగం ఇచ్చి పరిచర్య దేవుడు అంటే పిచ్చి. ఎందుకంటే నాలాగా ఎవరు మోసపోకూడదు, అటువంటి పెళ్లిళ్ళు చేసుకోకూడదు, హిందువుని చేసుకోకూడదు, విశ్వాసకి పొత్తు కుదరదు అని చెప్తుంటే క్రిస్టియన్స్ అని మాయ చేసి అన్ని అలవాట్లు ఉన్న మనిషిని మరి సాతాను గాడు ఇలా గొడుగు పెట్టుకున్నట్టు నా తల్లికి చూపించిన, నా తండ్రి కట్నవద్దు, సారవద్దు, మంచి రాణిలా బ్రతుకుతుందని ఈ భౌతికమైన జీవం లేని జీవితాలు. యోహాను 6వ అధ్యాయంలో ఉంది కదా, 53వ వచనం, కావున యేసు ఇట్లా మీరు మనిషి కుమారుడు శరీరం రక్తము తింటేనే కానీ మీరు జీవం గలవారు కాదు. నా తల్లిదండ్రులు అలాంటి వారు, జీవం లేని వారు. ఎంతమంది అలా నాశనం అయిపోతున్నారు అని చెప్పి యూట్యూబ్ కూడా ఇచ్చారు దేవుడు. నా కుటుంబం నాశనం అయిపోకూడదు, ఏ గ్రామం నాశనం అయిపోకూడదు, సార్వత్రిక సంఘం నాశనం అయిపోకూడదు అని ఆశ దేవుడికి. దేవుడు బిడ్డలారా, ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఎంతగా
దేవుడు ఆలోచించండి, మీరు ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చిన త్రోసవేయుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన దేవుని ఆత్మతో నింపుతాడు, ఆయన అభిషేకంతో నింపుతాడు. తను అడిగి వారి పరిశుద్ధాత్మ నిత్యంగా ఇస్తానన్నాడు. అసలు పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి శుక్రవారం సంక్రాంతి దినాల్లో మనం మీటింగ్స్ పెట్టేవారు, ఏ బ్యాచ్ బి బ్యాచ్ అని. ఆ మీటింగ్స్ లో మరి పరిశుద్ధాత్మ పొందుకున్న పిల్లలు కూడా ఇలాగా కూర్చోబెట్టేసేవారు. ఆత్మను ఆర్పకుడే ప్రవచనం నిర్లక్ష్యం పెట్టకుండా అంటే అలా చేసేవారు. భాషలతో మాట్లాడుతుంటే దెయ్యం పెట్టినట్టు ట్రీట్ చేసేవారు. అప్పుడు నేను అనుకున్నాను, ఏవా భాషలతో మాట్లాడితే దెయ్యం పట్టినట్టు ట్రీట్ చేస్తున్నారయ్యా, నేను అభిషేకం పొందుకున్నాను, నాకు అన్ని వరాలు ఇచ్చావు, నాకు సేవ ఇచ్చావు, కానీ భాషల వరము అసలు ఇస్తే వీళ్ళ దెయ్యం పట్టినట్టు ట్రీట్ చేస్తున్నారు, వద్దుదేవా అని అడిగాను. నాకు వద్దయ్యా భాషల వరం. కానీ వాక్యం ఏంటి చెప్తుందంటే భాషలతో పరిశుద్ధాత్మ నింపబడడానికి గుర్తేంటంటే భాషలతో మాట్లాడడం. ఆ భాషలతో మాట్లాడితే మనం కొరతనే ఆత్మతో నింపుతాడని యోహాను 3వ అధ్యాయంలో ఉంది ఆ మాట. ఆయన దేవుడు మాటనే అడుగుతారు, ఇంకా ఎక్స్ట్రా మాట్లాడరు. ఆ నోరిపోతే దేవుడు మాటలు వస్తాయని ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ దేవుడు ఆ మాటలు చెప్తున్నారు. దేవుడు బిడ్డ దేవుడు మాటలు వస్తాయి, ఇంకొక మాట రాదు, ఆ నోట్లో నుంచి ఉంటుంది అక్కడ ఆ వాక్యం. అలాగా దేవుడు ఆ మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడైతే ఆ సలోమి అని ఆయన చంద్రశేఖర్ అనుకుంటాను ఆ పాస్టర్ గారి పేరు, వాళ్ళిద్దరూ కూడా ఆ మీటింగ్ పెట్టించారు కంటోన్మెంట్ చర్చ్లో. అక్కడికి వెళ్ళి ఎవరైనా భాషలతో మాట్లాడాలనుకుంటుంటే ఈ అమ్మాయి ఎస్పేరు, ఇంకా వినీత అని, మరి ఇంకా మరి ఆశా జ్యోతి, మరి ఇంకా కొంతమంది వచ్చారు నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చారు. ఎవరు పొందుకోలేదు, అలా చూసిన వాళ్ళకే ఉన్నారు. కానీ ఎస్కేర్కి అప్పటికే చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి దర్శన వరం, ప్రవచన వరం అలా వచ్చి దేవుడు అలా నేర్పించడం మాకు స్టార్ట్ చేశారు. అలా 8 ఏరియాల్లో కూడా ఇదే పరిచర్య దేవుడు చేయించారు. ఇప్పటికీ కూడా ఆ పరిచర్య ఆగలేదు, ఎక్కడ ఆగకుండా 25 సంవత్సరాలు దేవుడు అనుభవించి ఈ విషయాలు దేవుడు నేర్పించారు. దేవుడు బిడ్డ ఇలా నేర్చుకున్నప్పుడు దేవుడు రహస్య రాకడ అంటే ఏంటో దాన్ని వివరించి చెప్పడానికి దేవుడు సహాయం చేశారు నాకు. ఎందుకంటే విడవబడిన వారు చాలా శ్రమంలో పడాలి, ఆ శ్రమ దినాల్లో చాలా మంది నలిగిపోవాలి. అది మనం చెప్పుకుందాం. ప్రభు దినం ఎలా వస్తుంది, దాని ముందు ఎంతగానో మనం చాలా విషయాలు నా డిస్క్రిప్షన్ లో చూస్తే మీకు ఉంటాయి. ఆ విషయాలు అన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఎవరు రక్షించరు. ఆమోస్ గ్రంథంలో ఉంటుంది 8వ అధ్యాయంలోనే ఎవరైతే మరి ముందుకి వాక్యం అనేది ఉండదు, అది వాక్యం అనేది ఉండదు. ఎక్కడ వెతికినా వాక్యం దొరకలేని పరిస్థితులు. ఇప్పటికే నైజీరియాలో వాక్యం లేదు, ఇక్కడ యెరూషలేములోని మరి అనేకమైన దేశాల్లో వాక్యం లేదు. దేవుడు మనకి ఎంత సమృద్ధిగా వాక్యం ఇస్తున్నారు, ఎంత సమృద్ధిగా మనం దీవించారు, ఎంత సమృద్ధిగా మనకు అంచె వేశారు. పరిశుద్ధాత్మతో ఉన్న బిడ్డలకి వాళ్ళ ఇంటికి వాళ్ళ సన్నిధికి దేవుడు కంచె వేస్తారని వాక్యం చెప్తుంది. ఆయన ఏదో భయభక్తులుగా వాళ్ళ చుట్టూ ఆయన దేవతలు కాపుదలు ఉంటే నడిపిస్తుందని చెప్తుంది. ఒక మనిషిని 1000 మందిగా నేను దీవిస్తానని యెషయా 60:22 చెప్తుంది. అన్య బోధ వైపు తిప్పబడకుండా ఉంటారు వాళ్ళు, అబద్ధ బోధకుల వైపు తిప్పకుండా ఉంటారు. నేను ఒకప్పుడు అలాగే సర్వనాశనం అయిపోయింది నా జీవితం. అలాంటి బోధలో పెరిగినప్పుడు భాషల వరకు కాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అనే దగ్గర పుట్టి పెరిగాను. దానికి 600 బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఆలోచించండి, అలాంటప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, ఎలా ఉంటుంది ఆ పరిస్థితి, ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి, ఎలా ఉంటుంది? దేవుడు లేనప్పుడు దేవుడితోటి బ్రహ్మపరిచే ఆత్మతోటి, మనిషి ఆత్మతో, లౌకిక ఆత్మతో ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించండి, ఎలా ఉంటుంది? అలాగా దేవుడు నేర్పించారు. ఎక్కడైతే ఆ సలోమి చంద్రశేఖర్ అనే 2 పాస్టర్స్ భార్యాభర్తలు ఆ మీటింగ్ పెట్టినప్పుడు అందరూ కూడా మరి భాషల వరం పొందుకోవాలని ఆశపడుతున్నారు. నాకైతే ఇవన్నీ గుర్తొచ్చాయి. దేవా నన్ను అభిషేకించావు,
మరి దేవుడు నీ అభిషేకం అంటే తెలియలేని పరిస్థితుల్లో నన్ను మరి సత్యనాథ్ గారి మీటింగ్లో మరి గోపాలపట్నంలో నన్ను 3 రోజుల మీటింగ్కి వెళ్తే ఫస్ట్ రోజే నన్ను ఇలాగ అడుగు పెట్టిన వెంటనే నన్ను అభిషేకించారు. మరి అక్కడ ఉన్న వాళ్ళు 3 రోజుల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు కానీ పరిశుద్ధాన్ని పొందుకోలేకపోయారు. అది నా భర్త కూడా చూశాడు. నా ఇంటి వారందరినీ కూడా నేను నడిపించాను ఆ విషయంలో. కానీ మరి ఇక్కడ భాషలతో మాట్లాడడం విషయం నాకు తెలియలేదు. ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాక్యం వస్తున్నప్పుడు ఆ వాక్యానికి లోబడి నేను ఎవరైనా భాషలతో మాట్లాడాలని ఆశపడితే రండి అని చెప్పి పిలిచినప్పుడు అక్కడికి మోకరించి నేను ఆ ఆల్టర్ దగ్గర ఆ బలిపీఠం దగ్గర నేను ప్రార్థన చేసి దేవుడిని క్షమించమని అడిగినప్పుడు వెంటనే ఆ భాషలతో దేవుడు ఎలా నింపాడంటే భాషలతో కొరతలేని ఆత్మతో నింపాడు. వాక్శక్తి అనుగ్రహించిన కొద్దీ మీరు అన్య భాషలతో మాట్లాడతామని చెప్పారు. ఆ భాషలతో దేవుడు ఇచ్చారు. ఎప్పుడైతే మరి ఆ భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేశారో ఆ భాషలతో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నుండి పరిచయం ఇంకా బలంగా ఎంత పని చేస్తున్నా సరే అలసట అనేది ఉండదు, ఆకలి అనేది ఉండదు, రెస్ట్లెస్ అనేది ఉండదు. ఎప్పుడు ఫ్రెష్గా ఉండే పరిస్థితులు ఆ భాషలతో అది నేను అనుభవిస్తున్నాను. ఆ దినాల నుండి ఇప్పటి వరకు కూడా అలాగే నేను సేవ చేయగలుగుతున్నాను. జ్ఞానేంద్రాలు తెరిచి తలకిందులు చేసే శక్తిని ఉన్నదని ఒక ఆమె రాజేశ్వరి అనే ఆమె వైజాగ్ నుండి వచ్చి ఆమె చెప్తుంది, నాకు ప్రార్థన చేస్తూ ఆమె ప్రవచిస్తుంది. నాకు తెలియదు దేవుని బిడ్డ, దేవుని యొక్క సంపూర్ణ బిడ్డని రాయలసీమ నుండి వచ్చి రాజేశ్వరకు ఆయన 68 సంవత్సరాలు ఆయన వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డని దెయ్యములు ఇంగాపల్లిలోని ఇక్కడ జోనగుడ్లోని దెయ్యాలు వెలగొడుతున్నప్పుడు నేను ఎవరిని అని అంటే దేవుని బిడ్డ అని దెయ్యం చెప్తుంది. ఎందుకంటే మన విషయాలు దెయ్యంకి తెలుస్తాయి, దేవునికి తెలుస్తాయి. దేవుని ఆత్మకున్న వాళ్ళ విషయాలకి మనం బయటేట అంతా తెలుస్తుంది. దేవుని ఆత్మ దెయ్యం ఆత్మకున్న వాళ్ళకి కూడా మనం బయటేట అంతా తెలుస్తుంది. జాగ్రత్త. అందుకని దేవుడు ఎవరు చెప్పినా సరే వాక్యాన్ని సరి చేసుకుంటూ దేవుని దగ్గర గోజాడినప్పుడు దేవుడు నాకు ఎవరు ఏమి చేయలేదు. దేవుని దగ్గర నేను ఏడ్చినప్పుడు, దేవుని దగ్గర గోజాడినప్పుడు, దేవుని దగ్గర సరి చేసుకున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు. వెంటనే ఆ విషయం ఆ సొలొమోను నాన్నకి చెప్పినప్పుడు కౌగిలించుకొని నాకు ప్రార్థన చేసింది ఆ పాస్టర్ గారు. ఇప్పటికీ నన్ను చాలా ప్రేమిస్తుంది. ఇంకా దేవుని అగ్నిలాగా దేవుడు నన్ను నింపాడు. అలా దేవుడు నింపాడు నన్ను. నేను కూడా అలాగే కౌగిలించుకొని చాలా మందికి ఇంగ్లాండ్లో దెయ్యం పడితే ఆమెకి సునీత అని ఆమెకి ఛాలెంజ్గా ఆయన కౌగిలించుకొని పరిశుద్ధాత్మను పొందుకో, లేకపోతే పొందుకున్నాక వాళ్ళ అమ్మ సాక్ష్యం చెప్తుంది. పరిశుద్ధమ్మ ఆమెకు నేను బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఆమె మరి బాప్తిసం తీసుకున్నప్పుడు నేను ఎలాగిస్తాను ప్రభా అని నేను బాప్తిసాలు ఇస్తానని నాకు తెలియదు. కానీ వాక్యంలో లేదు అని అనుకుంటారు. కానీ వాక్యంలో లేవడం కాదు. కానీ యోహాను సువార్త లాస్ట్ వచనంలో మీరు చదివితే దేవుడు చేసిన కార్యాలు మీరు రాస్తే అవి భూలోకముందైనా చాలా ఉంది. దేవుడు ఇంతవరకు అనేకమైన జీవితాల్లో మరి అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. అది భూలోకముందైనా కూడా అంత గ్రంథం మనం చదవగలమా? అమ్మ ఉడికితే మెతికి పట్టుకుంటే మనకి తెలిసిపోతుందా దేవుడి కార్యాల కోసము? ఎగ్జాంపుల్గా అన్నం మొత్తం అమ్మంతా పిసిగి చూస్తారు అది ఉడికిందని. ఆలోచించండి. భూలోకమందైనా చాలా ధనం ఉంది. యోహాను సువార్త 16 లాస్ట్ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి. యోహాను సువార్తలోని 21వ అధ్యాయము 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దాన్ని వివరించి వ్రాసినలా అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదని యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇది నాకు ఇవన్నీ గ్రంథంలో రాశాను అనుకోండి. అలాగే అనేకమైన బిడ్డలకి దేవుడు అన్ని కార్యాలు చేశాడు. అది సజీవ సాక్షులుగా సాక్ష్యం ఇస్తుంటే అది నమ్మరు. బైబిల్లో ఉన్నదే చాలా
రావట్లేదు, అవే నమ్మట్లేదు. అందుకని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారు. భూది గంతంలో వరకు మీరు సాక్షి అవుతారని అందుకే చెప్పండి దేవుడు. ఆ భూలోకమంతా చాలా గ్రంథాలు రాయగలరా? ఎవరైనా రాయగలరా? ఆలోచించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు అద్భుతకరమైన సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆ సాక్ష్యం పట్టుకొని ఎత్తబడి గుంపులో ఉండి అనేక మందిని చేర్చుకోవాలి. అందుకని అపోస్తలుల కార్యం చూడండి, ప్రతి దినము మరి చేర్చుకోమని చెప్తున్నారు. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 26వ వచనంలో పరిశుద్ధ యేసు శరీరం రక్తము తీసుకొని ఎలా ఉండాలంట? ఆయన మరణాన్ని ప్రచురం చేయమని ఉంది. తర్వాత ఇంటింటా రొట్టె విరుస్తూ వారు ఏక మనసులే 46వ వచనం చదువుతున్నాను. మరియు వారు ఏక మనసులే, ఒకే మనసు ఉండాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు కాదు. దేవుని సేవలు చెప్తుంటే నాకు అవ్వదు, నాకు కుదరదు అంటే దేవుని రాజ్యం కలదు. ఎవరితో ఉండాలని ఆశపడదా అంత ఉండిపోతాం. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏడ్స్ మొత్తుకున్నా వేస్టే. యుగాల అగ్నిగుండలే, ఏ క్షణంలో దేవుడు వస్తాడో తెలియదు. ఆలస్యం చేస్తున్నాడు ఆయన. రాకడ సూచనలు అవుతున్నప్పుడు అర్థమైపోవాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలి దేవుని బిడ్డ. మరియు వారేక మనసులో ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకోవచ్చు, ఇంటింటా నటించు, దేవుని స్తుతించు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకుంటున్నారట. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని దినము కూడా చేర్చుకుంటున్నారంట దేవుని ఎత్తబడే గుంపులోనికి రహస్య రాకడలో సిద్ధంగా ఉన్నావా? ఎత్తబడ్డానికి రహస్యంగా వస్తున్నాడు. దొంగలాగా వస్తున్నాడు అంటే రహస్యంగా వస్తున్నాడు. అది సిద్ధంగా ఉన్న వాళ్ళకి రహస్యంగా ఉండదు, కళ్ళకి కనబడుతుంది. అలా జీవం లేని వారు కాబట్టి మీరు జీవిస్తున్నారు. కానీ మృతులు అనంత ప్రకటన 3వ అధ్యాయంలో మృతులకు దేవుడిని కాను అంటున్నాడు. నువ్వు నా దేవుడు నేను చాలా బాగున్నాను అనుకోవడం కాదు, అసలు నీ రహస్య రాకడికి సిద్ధంగా ఉన్నావా అది తెలియాలి. కథలు నేర్చుకోవడం కాదు, దేవుని దగ్గర వచ్చి దండం పెట్టి కాలు చేసేసి పరిచయం చేసి అవన్నీ ఉంటాయి. కానీ రహస్య రాకడలో మనకి ఎత్తబడే గుంపులో ఉండాలంటే దేవుడు జ్ఞానేంద్రియాలు తెలుస్తారు. ఏమి చేయాలో అది పరలోక సంబంధమైన జ్ఞానం ఇస్తాడు. భూ సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే భూ సంబంధమైన వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. అది పరలోక సంబంధం కోసం ఆలోచించదు. అది తండ్రి చిత్తం ఆలోచించదు. అది తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళే దేవుడు రాజ్యానికి వెళ్తారు అంటున్నారు. కాబట్టి అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన బ్యాండ్రంతో లయమైపోవును. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవును. కనుక ఆకాశంలో రంగులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహాబ్యాండ్రంతో కరిగిపోవునట్లు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టించు, దాని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంత జాగ్రత్త గలవారై ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి అలాగా ఉండమని వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 2 మాటలు చెప్తాను, ముగించేసుకున్నాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే మీరు అనుకోని గడియలో మీరు అనుకోరు, నేను అనుకోను, మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చారు కనుకనే మీరు సిద్ధంగా ఉండండి. ఎవరి కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావు? ఎవరి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? మనం దేవుని కోసం ఎదురు చూద్దాం. ఈరోజు దేవుని కోసం ఎదురు చూద్దాం. ఎఫెసీ 2వ అధ్యాయము 1వ వచనంలో ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో విడిపడిన వారు సిద్ధపడకపోతే అవిశ్వాసులు విడవబడతారు. అలాగే యోహాను సువార్త 3:18 కూడా ఉంది అన్నమాట. విడవబడిన వాళ్ళు అవిశ్వాసులు అనమాట. అలాగే అపోస్తలుల 16:31 వచనంలో కూడా అటువంటి వారే ఉన్నారు. చూడండి, ఆ యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం పనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక
కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చాను. దేవుడు ఈ లోకానికి వచ్చాడు, భూలోకంలో మనిషి కుమారుడిగా వచ్చాడు, మనిషిలాగా వచ్చాడు, మనిషికి నేర్పించడానికి, మనిషి చేసిన తప్పుకి మనిషి బలైపోయి ప్రాణం పెట్టి పరిశుద్ధపరచడానికి, మానవాళికి మొత్తం కులం భేదం లేకుండా ఆ విధంగా ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. కానీ వెలుగు లోకంలోకి ఆ విధంగా వస్తే వెలుగు వచ్చాడు, కానీ తమ క్రియలు చెడ్డమైనందున వాళ్ళకి అలవాట్లు ఉన్నాయి. తాగుడు, ఖైదీలు, అబద్ధాలు ఆడడం, బూతులు ఆడడం, తిరగబడ్డం, రాను, నేను ఉండను, నేను వెళ్ళలేను, ఇలాగ తిరగబట్టే స్వభావం, తెగించే స్వభావం ఉండాలి దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి. నేను చేస్తాను, ఒక విశ్వాసం ఉండాలి. నా దేవుడు నిలబెడతాడు, నా దేవుడు కాపాడుతాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నా కుటుంబానికి రక్షిస్తాడు అని ఒక విశ్వాసం ఉండాలి. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి. దేనికోసం పరిగెడుతున్నారు మా సేవకులు, అలాంటి కథ మేము పరిగెట్టాలి అనే ఒక విశ్వాసం ఉండాలి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చారు, కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించట్లేదు, చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటి వైపే బొమ్మ పరిగెట్టేస్తా ఉంటది. ఆ చీకటి సంబంధాల కోసమే ఒక ఆశ, దాహము, దుఃఖము. కానీ దేవుని రాజ్యం కోసం దాహము, దుఃఖము ఉండట్లేదు. అది బ్రహ్మపరిచే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు లేని ఆత్మ. వాక్యము గుర్తుండదు వాళ్ళకి, వినివారిగా ఉంటారు కానీ క్రియలు చేసేవారిగా ఉండరు. అనుదినము రక్షణ పొందుతున్న వాళ్ళని అనుదినము చేర్చుకునే వారిగా ఉండరు. ఆ ఉండలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, దేవుడి కార్యాలు ఎంత గొప్పవైనవి కాబట్టి దేవుడి రాజ్యాన్ని వెళ్ళేవారు. అపోస్తలుల కార్యం 16:31 కూడా ఉంటుంది. పశ్చాత్తాపం పొందిన వారు మరి ఎలా ఉంటారంట? రెండవదిగా పశ్చాత్తాపం పొందుతారు. వాళ్ళు ఎలా ఉంటారు? పశ్చాత్తాపం పొందుతారు. ఒకటి అవిశ్వాసంతో ఉంటారు. ఎవరి కోసం మనం నేర్చుకుంటాం? దేవుని రాజ్యం వెళ్ళలేని వారి కోసం మనం నేర్చుకుంటున్నాము. వాళ్ళకి అవిశ్వాసంగా ఉంటారు. విశ్వాసం కూడా దేవుడి మీద. వెలుగు దగ్గర రాడు, వెలుగు సంబంధం మాట వినరు, వాళ్ళకి అర్థం కాదు, వాక్యం అందుకే గుర్తుండదు. అనుదినము రక్షణ పొందుతున్న వాళ్ళు చేర్చుకోలేరు, సువార్త ప్రకటించలేరు. వాక్యం ఒట్టిందే నిలబడినప్పుడు ఒక కన్నీరు, వేదన, దాహం ఉంటుంది. చీకటి సంబంధం లేక వాళ్ళ ఆశ ఉండదు, వాళ్ళ మీద మనసు ఉండదు. అందుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళ తల్లి సహోదరులు అంటున్నాడు. దేవుడు ఎందుకు అంటాడు ఆ మాట? భోజనం కోసం రండి అనేసి తల్లి సహోదరులు వస్తే వాళ్ళు నా తల్లి సహోదరులు కాదు, నా తండ్రి చిత్తం నెరవేర్చిన ఇదిగో నా శిష్యులు, వీళ్ళే నా తల్లి సహోదరులు. ఎందుకన్నాడు? కారణం అదే, చీకటి సంబంధాల వైపు ఉండకూడదు. అది ఒక మనం వాక్యం నేర్చుకున్నాము. అయితే ఒకటి ఎవరు విడవబడతారంటే అవిశ్వాసంగా ఉన్నవాళ్ళు, వెలుగు దగ్గరికి రాలేని వాళ్ళు, సత్యవాక్యం వైపు రాలేని వాళ్ళు, వాక్యం ఎలా ఉందో అలాగే నడుచుకోలేని వాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకోలేని వాళ్ళు రాలేరు, ఉండిపోతారు. ఎందుకంటే ప్రభు దినము ఏ ఘడిలో వస్తుందో అది ఎవరికి తెలియదని మత్తయి 24:44 నేర్చుకున్నాం. కాబట్టి పశ్చాత్తాపం పొందలేని వాళ్ళు ఎవరున్నారు? ప్రకటన 9:20-21 ఉంది. ప్రకటన 9 చూద్దాము. 20-21 ఉంది. మళ్ళీ పాపంలో ఉండి కొనసాగుతున్న వారు, క్రీస్తును తిరస్కరించేవారు, అది మత్తయి 10:33 ఉంది. మళ్ళీ సంఘంలో వీళ్ళు ఉండలేరు. మరి హెబ్రీ 3:4 కూడా అధ్యాయంలో మరి దేవుడే దేవుని ఆలయంలో ప్రవేశించలేరు అని ఉంటుంది. మరి రెండో మనం 3 పాయింట్లు ఎవరైతే విడబడతారో వాళ్ళ విషయంలో మనం ఎఫ్ఎస్సి పత్రికలో చూసాము, వాళ్ళు సిద్ధపడలేరు అవిశ్వాసంతో. అలాగే రెండవదిగా యోహాను పత్రిక 3:18 చూసాము, వాళ్ళు కూడా అవిశ్వాసంగా ఉండి వెలుగు దగ్గరికి రారు. అలాగే రెండవదిగా చూస్తే పశ్చాత్తాపం పడలేరు వాళ్ళు. ప్రకటన 21:8 ఉంది చూడండి, వాళ్ళు తిరిగి వారు. ప్రకటన అది చాలాసార్లు చెప్పుకున్నాము మనము. ఆ లిస్టు ఏంటంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేని లిస్టు, రహస్య రాకడలో ఎత్తపడకుండా విడిపోవలసిన లిస్టు. ప్రకటన 21:8 మనము దేవుని తప్ప ఎవరిని కూడా విగ్రహంగా చేసుకోకూడదు, దేనికి సాగిలు పడకూడదు, దేనికి పూజించకూడదు. ఏదైనా ఆయన రోషం గల దేవుడు కాబట్టి 3-4 తరాల వరకు మరి తండ్రుల దోషం కుమారులకి రప్పిస్తాడు. ఆయన ద్వేషించే వారి విషయంలో, ఆయన ప్రేమించే విషయంలో 1000 తరాల వరకు దీవెనకరంగా ఉంచుతారంటున్నారు. ఎవరైతే దేవుని ద్వేషించి దేవుని మాటకు లోబడక, సేవకుల మాటకు లోబడక, మరి దేవుడు ఎన్ని కార్యాలు చేసినా చూసేవారిగా ఉండి చేసేవారిగా లేకపోతే
వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రకటన 21:8 వారికి పిరిగితనం ఎక్కువ ఉంటుంది. పిరిగితనము, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు. వ్యభిచారులంటే లోక స్నేహము చేసిన వారు. ఏంటంటే వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగగా మీరు దేవునికి శత్రువులు అని ఉంది. మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకముల మంట గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం, అదే నరకం. ఈ లిస్టులో ఉన్న వాళ్ళందరూ విడబడే గుంపులో ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఈ విషయాలు మనకు తెలియాలి. ప్రతిదీ ఈ లిస్టులో మనం ఉన్నామని తెలుసుకోవాలి. కాబట్టి అలాగే పాపములో ఉండి పాపం విడిచిపెట్టకుండా అదే కుక్కలు కనపడతాయి, పాములు కనపడతాయి, కొన్ని జంతువులు కనపడతాయి. దాని లక్షణాలు మనిషిలో ఉంటాయి. దేవుడు మన హృదయంలో ప్రతిష్ఠించబడి అనుదినము నూతనమైన హృదయముతో మనం ఉన్నప్పుడు, నూతనమైన ఆత్మతో మనం నింపబడినప్పుడు, మరి అనుదినము కూడా మన బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్నా సరే మన అంతరంగ పురుషుడు మరి బలంగా ఉన్నప్పుడు మనం ఎంతగానో వాక్యం అనేది మనల్ని నడిపిస్తుంది. వాక్యమే మనకి పాదములకి దీపము, వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని వాక్యం చెప్తుంది. దావీదు భక్తుడు చెప్తా ఉంటాడు. కాబట్టి 2 కొరింథీయులు 4:16 ఉన్నట్టుగా మనం అనుదినము కూడా నూతన పరచబడుతూ ఉంటే మనకి వాక్యం గుర్తుంటుంది. వాక్యం గుర్తుండి మరి విషయాలు మనం చెప్తున్నా సరే అర్థమవుతూ ఉంటాయి. ఆ వాక్యం అనే దేవుడు అనుక్షణము కూడా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మొదటి స్థానం దేవుడికి ఇస్తాము. మొదటి డబ్బులేంటి, మొదటి స్థానం ఏంటి, మొదటి శక్తి ఏదైనా సరే మనం ఇచ్చినప్పుడు దేవుని శక్తితో బలహీనంగా ఉన్నాడు. కొరత లేని ఆత్మతో నింపుతాడు. పరుగు ఇంట్లో పనులు, బయట పనులు అన్నీ, దేవుడి పనులు అన్నీ కూడా పరిగెత్తి చేయడానికి సహాయం చేస్తాడు. ఆ విధంగా సాక్షిగా మనం ఉండి దేవుడికి ఇష్టంగా ఆ విధంగా నడవాలని దేవుడు చెప్తున్నారు. కాబట్టి క్రీస్తును తిరస్కరించే వారు కొంతమంది. 4వదిగా. 3వదిగా అయితే పాపంలో కొనసాగుతున్నారు. పాపం చేస్తూ పాపంలో కొనసాగుతూ మన మెసేజ్లు చెప్తారు, మాటలు చెప్తారు, సువార్త చేస్తారు. మన ఆ చీకట్లన్నీ వాళ్ళలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరికి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ చీకట్లన్నీ వీళ్ళు ఆవరించేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఉండి పాపంలో ఉండి పరిశుద్ధాత్మని అనుదినము పొందుకోకుండా ఉంటే, అలా సరి చేసుకోకుండా ఉంటే, ప్రార్థన సహవాసం రొట్టె విరిచినేది ఎడతెక్క ఉండకపోతే ఆ కృపా సింహాసనం దగ్గర మనకు తీర్పు మనమే విమర్శించి కొన్న ఎడల తీర్పు పొందకపోదుమో ఉంది వాక్యం. దేవుని యొక్క బలిపీఠం చేరి ఆ యేసే శరీరం రక్తము తీసుకోకపోతే మనం జీవం కలవాలని కామన్ ఉంది కదా. ఇంకా 58 వచనాల్లో చూస్తే ఇంకా ఉన్నాయి అక్కడ దేవుని గుణాలని. దేవుని గుణాలు ఉంటేనే యేసు ఎలాగైతే భూలోకంలో వచ్చారో ఆయన కలిగిన సంపూర్ణత గలవాల మొదలు అన్ని విషయాలు మనం ఎదుగుతా మరి మనం రహస్య రాకడలో ఎత్తపడగలము. అలాగే దేవుడి పిల్లలు కూడా తీసుకెళ్ళగలము. క్రీస్తును తిరస్కరించేవారట మరి 4వదిగా ఉన్నారు. అది మత్తయి సువార్త 10:33 వచనంలో దేవుడు తిరస్కరిస్తారు. దేవుడి కోసం ఎన్నో కార్యాలు చూస్తారు, తిరస్కరిస్తారు. కాబట్టి సంఘంలో మరి వాళ్ళు ఉండలేదు. కాబట్టి 5వదిగా అపవాది మూఢనమ్మకాలు. రోమా 12:1-2 వచనాలు ఉంటుంది. ఆ మూఢనమ్మకాల మీద ఒక సమర్పణ లేకుండా అన్యాచారాలన్నీ కూడా దేవుడు నమ్ముకుంటూ కూడా చేస్తున్నారు. వాళ్ళ విషయంలో ప్రకటన 13:14-20 వచనం ఉన్నాయి. వీటిని మనం ఉండకుండా మరి సిద్ధపడాలని దేవుడు మాటలు చెప్తున్నారు. మన రక్షణ వీటిలో మనం ఉండకుండా మనం సిద్ధపడాలంటే మనకు రక్షణ అవసరము. నీతి పవిత్రత మనం కాపాడుకోవాలి. రక్షణ కోసం ఏంటుంది? మార్కు సువార్త 16:16 ఉన్నది. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్షణ విధించబడను, నమ్ము వారి ఈ సూచక్రియలు చేస్తానని, కొత్త భాషలు మాట్లాడతారని అక్కడ ఉంటుంది. పాములు ఎత్తి పట్టుకుంటారని ఉంటుంది. రోగుల మీద చేతులు వేస్తే వారు స్వస్థత పొందుకుంటారంటుంది. ఆ క్రియలు మనం చేయాలి. అలా పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. అలా పరిశుద్ధంగా నీతిగా పవిత్రంగా ఉండడానికి కాపాడుకోమని 2 కొరింథీ 4:16 ఉంది. అలాగే 2 కొరింథీ 7:1 ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14 ఉంది. అలాగా మనం ధన్యులుగా దేవుని బిడ్డలుగా ఆయన పరిశుద్ధులు కాబట్టి ఆయన శిష్యులు ఏ విధంగా భూమిని తలకిందులు చేశారో మరి ప్రపంచం అంతటినీ కూడా వెలిగించారో వాళ్ళు భూలోకంలో మరి దానియేలు గారు చెప్పినట్టు మరి ఎంతమంది దేవుని మార్గంలో అంటే పరలోక రాజ్యం నడిపిస్తారో వాళ్ళ ఆకాశంలో నక్షత్రాల వల్ల ప్రకాశిస్తానంటున్నారు కదా. అటువంటిగా వారిగా వాళ్ళు ఉండగలరు. అలాగే 6వదిగా లేఖనాలను అధ్యయనం చేయాలి.
అధ్యయనం చేయాలి. వీళ్ళందరూ కూడా రక్షణ కాపాడుకుంటూ, నీతికి పవిత్రంగా కాపాడుకుంటూ లేఖనాలను అధ్యయనం చేయాలి. అంటే దివారాత్రులు ధ్యానించబడి ధన్యులు ఉంది కదా, అలాగే కీర్తనలు 1వ అధ్యాయంలో అలా ధ్యానిస్తూ మరి మెలకు కలిగి ప్రార్థన చేస్తూ దేవునిలో సేవ నమ్మకత్వం కలిగి అది ప్రీతికరమైన సేవ చేస్తూ మనకి ఏది అధ్యక్షతగా ఇచ్చారో మరి జైల్లో ఉండి మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి 1వ అధ్యాయంలో రాస్తాడు కదా, ఏ పరిశుద్ధులు మరి అధ్యక్ష పదవి ఇవి ఆయన దేవుని సేవకులుగా పిలువబడిన వారి కోసము ఆ అధ్యాయం రాస్తాడు. అది కూడా మనం చెప్పుకున్నాం. అది నమ్మకంగా ఉండాలి, యెహోవాకి ప్రీతికరమైన సేవ చేయాలి. అలాగా ఉండి మొదటి నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు పరలోకం తెలుసు, మనకి ఏది కావాలో సమృద్ధిగా నింపే దేవుడు, ప్రతి విషయంలో ఆయన ఆదుకునే దేవుడు. ఇష్టమైన ఉపవాసము మరి 53వ అధ్యాయంలో ఉంటది. ఆయన ఎవరైతే మరి ఆ ఉపవాసం ఏంటో మరి 53వ అధ్యాయంలో ఉంటది. ఆయనకి ఇష్టమైన ఉపవాసం మరి సాక్షుగా ఇష్టమైన ఉపవాసం. అటువంటి ఉపవాసం చేస్తా మరి దేవుని రాజ్యానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి మరి పరిశుద్ధాత్మతో నింపబడి నా జీవితాలు మరి ఆ విధంగా ఫలిస్తూ ఉండాలి. ఫలవంతమైన జీవితం, సాక్ష్యంతో ఉండిన జీవితాలు, ప్రతిదినము ఒక సాక్ష్యం పొందుకోవాలి. దేవుని దగ్గర నుండి సాక్ష్యం నేను పొందుతాను అనే ఒక ఆశ కలిగి, దేవా నీ సాక్షిగా నన్ను వాడుకో, నీ బిడ్డగా నన్ను రుజువుపరచుకో అని చెప్పి దేవుని దగ్గర అనుక్షణము కూడా అలా గోజాడేవారిగా, మనుషుల వైపు చూడకుండా నువ్వు దేవుడి వైపు చూస్తూ లోకమంతా నేను తిరిగి పాట పాడుకున్నాం మనం. అంత మోసమే, అంత మోసమైన ప్రేమ, నిజమైన ప్రేమ ఆ సత్య వాక్యంలోనే ప్రేమ ఉంది. ముఖాముఖంగా మాట్లాడతాడు, ఆయన ఏదైతే ఇస్తాడు. మొదటి యోహాను 3వ అధ్యాయం 21లో ఆయనకి ఇష్టమైన చేస్తే నీకు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. కాబట్టి యెషయా గ్రంథంలో ఉన్నది చూడండి, యెషయా గ్రంథంలోని 58వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటాను, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో. దేవుని అభిషేకం ఉంటే దుర్మార్గులు కట్టిన కట్లు అంటే చెడుపులు విప్పుటయో, కాడి మాని మేకలు తీయటయో. ఆ బొమ్మకి మేకలు పెడతారు. ఆ ఏరియాలోనే నేను 8 ఏరియాలో చేయడం దేవుడు సహాయం చేశాను. ఎందుకంటే పేదలకు సువర్తమానం ప్రకటించడానికి అభిషేకించాను, చాలా ఉన్న వాళ్ళు విడిపించాలని నేను అభిషేకించాను, పంపించాడు కదా దేవుడు. దాన్ని కొరపలేని ఆనందంతో నింపి ఆ భాషలో ఇచ్చి ఎందుకు ప్రాక్టికల్ గా నేర్పించాడంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు, కాడి మాని మేకలు తీయటకు, బాధింపబడిన వారిని విడిపించడు, ప్రతి కాడిని వెరగొట్టడు. నేను ఏర్పాటు చేస్తున్న ఉపవాసం కదా, కడుపు మార్చుకోవడం కాదు దేవుని బిడ్డ. నువ్వు శరీరానుసారంగా ఉంటే కడుపు మార్చుకో, అప్పుడు నేను దేవుడు అభిషేకంతో నింపుతాడు. ఏంటి మార్చుకున్నాక కొరపలేనామంతో నింపిన తర్వాత ఈ పని చేయాలి. కాడిని విరగొట్టి నేను ఏర్పాటు చేసిన ఉపవాసం కదా అంటున్నాడు. ఆ విధంగా మనం ఉపవాసం చేయాలి, దేవునికి ఇష్టంగా ఆ విధంగా ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ప్రేమ దయ కరుణ కలిగి మనం ఒకరినొకరు మనం ఆదరించుకునే వారిగా ఉండాలని మరి మొదటి దశలోకి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించింది కాక. ఆమేన్. మహంగల దేవ, అభిషేకుడా, పరిశుద్ధాత్ముడా, అయ్యా మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారు కూడా మరణం అవశ్యము అని చెప్తున్నాం ప్రభా. ఫిబ్రవరి 9:16 వచనంలో మరి నాయన మా కోసం ప్రాణం పెట్టావు నాయన. అయ్యా మరణ శాసనం రాసావు ప్రభా తండ్రి. అయ్యా జీవం మరణము జీవము నేనే అంటున్నావు నాయన, జీవాహారం నేనే అని చెప్తున్నావు ప్రభా. అయా నా తండ్రి నాయన, అయా నా తండ్రి నీ గొర్రెలు అయా కాపరిగా మమ్మల్ని అయా నా తండ్రి నీ బిడ్డలుగా చేర్చుకున్నావు ప్రభా. గొర్రెలు నా స్వరం విను అంటున్నావు ప్రభా. నీ స్వరం వింటు ప్రభా పశ్చాత్తాపంతో విశ్వాసంతో ప్రభా అయా నాసరాకులు ఎత్తబడే గుంపుగా అయా అనేక మందిని చేర్చేవారిగా ఉండేవారిగా మమ్మల్ని జీవించడానికి వచ్చిన దేవానికి కోట్లాది వందనాలు. ఎవరైతే చేతులెత్తి నాయనని పశ్చాత్తాపంతో విశ్వాసంతో అభిషేకం పొందుకోవాలని అయా కొరకలేని ఆత్మతో నింపబడాలని ఆశపడుతున్నారు. ప్రతి ఒక్కరు మీరు దర్శించండి, మాట్లాడండి, అయా కృపతో సత్తాపరచండి, మహిమ పొందుకోండి. యేసు నామములో మీరు అధ్యక్షత వహిస్తున్నందుకు మీరే మహిమ పొందుకుంటున్నందుకు అయా అతడే ఆటంకం కోసం ప్రతి దురాత్మ శక్తిలో ప్రతి ఒక్క కుటుంబంలో సంఘంలో ప్రభా అయా ఏ విషయంలో ఉన్న బిడ్డల్ని ప్రభా మీరు ఆశీర్వదిస్తున్నందుకు, విడిపిస్తున్నందుకు, బంధకాల నుండి అయా మీరు విడిపిస్తున్నందుకు నాయన ఆ చీకట్ల బంధకాల నుండి యేసు నామములో లయమైపోవుగా
ఆదివారం నాడు ప్రభు మేము నీ సన్నిధిలో నిలబడడానికి మీరు కృప చూపించినట్టు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ప్రతి ఒక్క బిడ్డకి కూడా రక్షణ పొందిన వారికి మరి ఎవరైతే చేతులు ఎత్తనవా బిడ్డలకి రక్షణ పొందలేని వారు రక్షణలో పొందుకోవడానికి పశ్చాత్తాపడడానికి అయా ఎవరైతే ఆశపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలము కూడా ఇంటి నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.